బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపూర్ హింసకు సంబంధించిన అంశం ప్రాధాన్యత అంశంగా సంతరించుకుంది. అయితే వాస్తవానికి సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియా ముందు ఈ అంశంపై ప్రధాని మాట్లాడినప్పటికీ సభలో మాట్లాడించేందుకు విపక్షాలు పట్టుబట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు మొత్తంగా మణిపూర్ అంశం చుట్టూనే తిరిగాయి. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వం అవిశ్వాసం కూడా పెట్టాయి. కానీ సభలో అవిశ్వాసం వీగిపోయింది. ఈ అంశం చివరి రోజైన ఇవాళ కూడా హాట్ గానే ఉండనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపూర్ హింసకు సంబంధించిన అంశం ప్రాధాన్య అంశంగా సంతరించుకుంది. అయితే వాస్తవానికి సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియా ముందు ఈ అంశంపై ప్రధాని మాట్లాడినప్పటికీ సభలో మాట్లాడించేందుకు విపక్షాలు పట్టుబట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు మొత్తంగా మణిపూర్ అంశం చుట్టూనే తిరిగాయి. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెట్టాయి. కానీ సభలో అవిశ్వాసం వీగిపోయింది. ఈ అంశం చివరి రోజైన ఇవాళ కూడా హాట్ గానే ఉంటున్నది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, ఈ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు హాట్ గానే ఉండనున్నాయా? నిజానికి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, నిరవధికంగా వాయిదా కూడా పడ్డాయి. మొత్తంగా గమనిస్తే మణిపూర్ అంశమే మొదటి రోజు నుండి కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. నిజం చెప్పే ఒకే అంశంపై ఇంత తీవ్రంగా ఇండియా కూటమి పోరాడినప్పటికీ కూడా వారు కోరుకున్నటువంటి ఫలితం ఒక రకంగా చెప్పాలంటే రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అంటే కూడా విభిన్నంగా అంటే ప్రధాని ఈ అంశంపై మాట్లాడాలని వీరు పట్టుబట్టారు. అప్పుడు ప్రధాని పార్లమెంట్ వెలుపల అవడంతో ఈ సిచ్యువేషన్ అనేది అవిశ్వాసం వరకు వెళ్ళింది. సో అవిశ్వాసం కూడా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ చివరి రోజు కంటే ముందు రోజు అంటే నిన్న ప్రధాని మాట్లాడారు. దాదాపు 2 గంటల సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాలు చర్చించారు. కానీ ఎందుకోసం అవిశ్వాసం పెట్టారు అనే దానిపై మాత్రం స్వల్పకాలం మాత్రమే మాట్లాడారు. అందులో తన వర్షన్ అంటే తను ఏ రకంగా మణిపూర్ అంశాన్ని టేకప్ చేశారనే విషయాన్ని సభకు చెప్పడం జరిగింది. కానీ అప్పటికే తీసుకున్న సమయాన్ని ఎక్కువగా ఇతర అంశాలపై మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విపక్ష కూటమి వాకౌట్ చేసింది. సో ఈ రోజు కనుక గమనిస్తే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ నియామకం సంబంధించి అంటే ఈసారి జరిగిన పార్లమెంట్ సమావేశంలో 3 కీలక విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి మణిపూర్ అంశం, రెండవది ఢిల్లీ పాలనాధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో IAS ల బదిలీ కావచ్చు, వారి నియామకం కావచ్చు, దానికి సంబంధించి హక్కు ఏదైతే ఉంటుందో అదొకటి. మూడవది ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎన్నికల కమిషనర్ తో పాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ ని నియామకం ఏదైతే ఉంటుందో అందులో ఇప్పటి వరకు కూడా కాస్త ప్రజాస్వామికబద్ధంగా ఉండేది. అంటే ముగ్గురుతో కూడినటువంటి కమిటీ ఉండేది. అందులో ప్రధాని, లోక్సభలో విపక్ష నేత, అలాగే CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు సభ్యులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం మారినటువంటి ఈ బిల్లు ప్రకారం దీంట్లో ఏంటంటే ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ఎవరైతే అది కూడా ప్రధాని సూచించినటువంటి కేబినెట్ మంత్రి అందులో సభ్యులుగా ఉంటారు. అంటే ఇక్కడ ఈ ముగ్గురులో 2 అధికార పక్షానికి చెందిన వారు, ప్రధాని అలాగే ఈ కేబినెట్ మంత్రి. ఇటువంటిప్పుడు ఎవరిని నియమించాలి ఎన్నికల కమిషనర్ ని? ఎందుకంటే ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరి ప్రభావానికి కానీ లొంగదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పూర్తిగా అనుకూలమైనటువంటి వ్యక్తిని పెట్టే ప్రమాదం ఉందంటూ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ పక్షాలు, ఇండియా కూటమి పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంటూ కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమి ఎదుగుదల చూసి ఓరోలేకే మోదీ ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారంటూ మమతా బెనర్జీ కూడా ఘాటుగా విమర్శించింది. అయితే ఇప్పటికే ఢిల్లీ పాలనాధికారుల విషయంలో తీవ్రంగా నష్టమైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఈ అంశం పైన కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కేంద్రం తన అధికారాలను విస్తృతం చేసుకుంటూ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే స్వేచ్ఛ ఉందో అంటే పాలనకు సంబంధించి కావచ్చు, నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, అనేక పాలసీల విషయంలో నేరుగా ఇన్వాల్వ్ కావడానికి తన అధికారాన్ని విస్తృతం చేసుకుంటోందంటూ వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సమావేశంలో కూడా మొదటి నుండి
ఇదే గొడవ నడుస్తూ ఉంది. అయితే ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించుకోవాలని చూస్తోంది ప్రభుత్వం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విపక్షాలు భావిస్తున్నాయి. సాయంత్రం వరకు కొనసాగనుంది. సాయంత్రం తర్వాత ఏ బిల్స్ పాస్ అవుతాయి, ఎవరెవరు ఏం మాట్లాడతారు, వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది. వెన్నెల. రైట్ రాజ్, థ్యాంక్ యూ.